సో ఈ వీడియో వల్ల మీలో చాలా మంది హర్ట్ అవ్వచ్చు, బట్ ఇది నా ఒపీనియన్. ఎస్ఎస్ రాజమౌళి గారు అన్న ఆయన మూవీస్ అన్న తెలుగు వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ తీసుకొచ్చిన డైరెక్టర్ గా చాలా అంటే చాలా పేరు. ఆయన మూవీస్ లో చాలా వరకు సీన్స్ అన్ని హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొడతారు, లేకపోతే తస్కరిస్తారని చెప్పేసి చాలా మంది తెలిసే ఉంటుంది. బట్ నాకు బాహుబలి 2కి లీడ్ అయిన క్లైమాక్స్ సీన్ మన తెలుగు సినిమా నుంచే తస్కరించడం అనిపించింది. ఇది వినండి. బాహుబలి 1 యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రక్త చరిత్ర 1 క్లైమాక్స్. ఎందుకంటే రక్త చరిత్ర మూవీలో కూడా క్లైమాక్స్ లో పరిటాల రవి ఎవరో చంపేసినట్టుగా చూపిస్తారు. అప్పటి వరకు ఒక హీరో లాగా లీడర్ లాగా చూపించిన ఒక క్యారెక్టర్ ని ఎవరు చంపేసినట్టుగా మనకి చూపించి ఆ క్లైమాక్స్ ని అలా ఎండ్ చేస్తారు. సో దాని వల్ల చాలా వరకు ఆడియన్స్ అందరూ ఈగర్ గా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాహుబలి క్లైమాక్స్ లో కూడా కట్టప్ప అంతవరకు అంత బంటులాగా అంత నమ్మిన వ్యక్తిలా ఉన్న పర్సన్ సడన్ గా బాహుబలిని చంపేయడంతో పార్ట్ 2 వరకు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేశారు. ఎందుకు చంపాడు, దేని వల్ల చంపాడు అని చెప్పేసి. ఈ రెండు లీడ్స్, ఈ రెండు క్లైమాక్స్, బాహుబలి 1 క్లైమాక్స్ అండ్ రక్త చరిత్ర 1 క్లైమాక్స్, రెండు లీడ్స్ సేమ్ అనిపించాయి. మీకేమనిపించిందో కామెంట్ లో పెట్టండి.